జై గురుదత్త శ్రీ గురుదత్త. దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్రానంతరం ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. 1947లో స్వాతంత్రం లభించిన 2 ఏళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ రోజు అంటే ఆమోదించుకున్నటువంటి రోజు ఈ రోజు అంటే నవంబర్ 26కు 73 ఏళ్లు పూర్తయింది. వేల సంవత్సరాల నాగరికత కలిగిన భారతావనికి ఈ 7 దశాబ్దాలు పెద్ద విషయం అవుతే కాదు. కానీ పరాయి పాలన నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మన భారతదేశం ఉన్నందుకు మనకెంతో గర్వకారణం. ఏది ఏమైనా మహానుభావుల కృషి ఫలితంగా ఏర్పడ్డ రాజ్యాంగం పుట్టినరోజు నవంబర్ 26ని గుర్తుగా ఈరోజు అందరూ ఆనందంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవము జరుపుకుంటున్నారు.